నమస్తే. వెల్కమ్ టు 9 న్యూస్. ప్రస్తుతం మనము ఫీవర్ హాస్పిటల్‌లో ఉన్నాం. ప్రస్తుతం వర్షాకాలం అయితే సమీపించింది. దగ్గరకొచ్చింది. ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయి. సో, దాంతో నగర వ్యాప్తంగా గూడా జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. సీజనల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువైపోతున్నాయి. సో, ప్రెజెంట్ మనం హాస్పిటల్‌లో ఉన్నాం. సో, వాటిని కట్టడి చేయడంలో హాస్పిటల్‌కి సంబంధించిన సిబ్బంది, హాస్పిటల్‌కి సంబంధించిన డాక్టర్స్ ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి హాస్పిటల్‌కి సంబంధించిన సూపరింటెండెంట్ ముస్తాక్ ఖాన్ సార్ గారు ఉన్నారు. సో, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, హాస్పిటల్‌కి సంబంధించి ఇప్పుడు మనకు వర్షాకాలం అయితే దగ్గరకొచ్చింది. ఆల్రెడీ నడుస్తుంది. సీజనల్ వ్యాధులు ఎక్కువైపోతుంది. సో, దాన్ని కట్టడి చేయడంలో మన హాస్పిటల్ ఎట్లా చర్యలు తీసుకుంటుంది సార్? ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా ఈ వాటర్ బార్న్ డిసీజెస్, మస్కిటో బార్న్ డిసీజెస్ ఎక్కువైతాయి. దానికి మేము డాక్టర్స్ ఇక్కడంతా రెడీ ఉన్నాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ట్రీట్మెంట్‌కి అన్ని మెడిసిన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో, ఎవరికైనా ఏమైనా ఫీవర్ వస్తే హాస్పిటల్‌కి వస్తే వాళ్ళకి టెస్ట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ఫీవర్ రాకుండా జాగ్రత్త పడాలంటే వర్షాకాలంలో మనము ఇంటి శుభ్రత పెట్టుకోవడం, తర్వాత వాటర్ ని నిలబడినట్టు తీసేయాలి. వాటర్‌ని నిలబడకుండా చూడాలి. తర్వాత ఓపెన్ ట్యాంక్స్ ఉన్న, కొబ్బరి చిప్పలున్న, టైర్‌లో ఉన్న వాటర్‌లని క్లీన్ చేసేయాలి. ఇంటి చుట్టుపక్కల ఏమైనా వాటర్ ఉంటే దానిపైన ఏమైనా పాత ఆయిల్ దాంట్లో ఎయడము. తర్వాత చిన్నలు, పెద్దలు అంతా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఏసుకోవడం. తర్వాత వానలో తడవకుండా అంబ్రెల్లా వాడడము. తర్వాత పడుకుంటున్నప్పుడు మస్కిటో నెట్స్, రిపెలెంట్స్ వాడితే మనకి మస్కిటో బైట్స్ ఉండవు. తర్వాత మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటివి డిసీజెస్ రావు. సో, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ పేషెంట్‌లు, అవుట్ పేషెంట్‌లు ఎట్లా వస్తున్నారు? సో, వాటి ముఖ్యంగా ఏ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి సార్ ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పటివరకు అయితే మనకి స్పైక్ ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. నార్మల్ పేషెంట్సే వస్తున్నారు. జస్ట్ ఫీవర్ కొద్దిగా వైరల్ ఫీవర్ 1 ఆర్ 2 ఎక్స్‌ట్రా వస్తున్నాయి గానీ మరీ ఎక్కువ ఏం లేవు. చికెన్ గున్యా, డెంగ్యూ లాంటివి ఇలాంటివి ఏమైనా నమోదవుతున్నాయి ఈ మధ్య కాలంలో? 1, 2 అంతే ఎక్కువ లేదు. 1, 2 డెంగ్యూ అట్లా వచ్చినాయి. కానీ ఎక్కువ రావడం లేదు. సో, దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్‌లు గాని, ఎక్విప్‌మెంట్స్ అన్నీ మన హాస్పిటల్‌లో అన్నీ సిద్ధంగా ఉన్నాయా సార్? ఉన్నాయి. మన దగ్గర బ్లడ్ టెస్ట్‌లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా ఫీవర్‌తో అట్లా వస్తే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అంటే ఫీవర్ రావడం, కీళ్ళ నొప్పులు రావడము, శరీరం పైన మచ్చలు ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడం, కంట్లో నొప్పి కావడం, లేకపోతే చిగుళ్ళలో రక్తం రావడం, ఒంటి ఒంటి ఏమైనా ఎర్రగా రావడం, మోషన్ నల్లగా రావడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే వస్తే మనం దాని టెస్ట్‌లు చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ఇన్ పేషెంట్‌లకు సంబంధించి పేషెంట్‌లు ఎంతమంది వచ్చినా గానీ సరిపడా బెడ్స్ గానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ గూడా అందుబాటులో ఉన్నాయా సార్? ఉన్నాయి. మా దగ్గర వార్డ్స్, బెడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్విప్‌మెంట్, ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. సో, ప్రభుత్వం నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుంది సార్ మనకి? ఆరోగ్య శాఖ దే ఆర్ ఆల్వేస్ హెల్ప్‌ఫుల్. మనకి మీటింగ్స్ కూడా చేస్తుంటారు. ఏమేం చేయాలని కూడా చెప్తుంటారు. ఏం అవసరం ఉన్నా మనకి చెప్పండి అని కూడా చెప్తారు. సో, ఫైనల్‌గా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి, డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మెసేజ్? ఈ వర్షాకాలంలో అందరికీ తెలిసినట్టే బయట ఈ స్ట్రీట్ ఫుడ్స్, వాటరు అది ఎక్కువ తీసుకోకుంటేనే బెటర్. అది తీసుకొని మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి డయేరియా రావడం, లేకుంటే వాంతులు, బేదులు ఇట్లాంటివి రావడం, జ్వరాలు, ఈ మస్కిటో బైట్స్‌తో ప్రొటెక్షన్ చేసుకోవాలి. మస్కిటో నెట్స్, రిపెలెంట్స్, కాయిల్స్, ఫుల్ హ్యాండ్స్ వాడడము. మనం తినే ముందు శుభ్రతగా చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే వామిటింగ్, డయేరియాస్ ఇట్లాంటి డిసీజులు రావు. తర్వాత ఈ మనం రెస్ట్ రూమ్‌కి పోయి తర్వాత ఎవరికైనా మన ఇంట్లో నీరు కూడా కాల్చి చల్లారించి వాడితే మంచిది. రైట్. ఇది కోరంటి ఫీవర్ హాస్పిటల్‌కి సంబంధించి సూపరింటెండెంట్ ముస్తా గారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సో, హాస్పిటల్‌లో ఎలాంటి అన్ని సౌకర్యాలు కూడా ఇన్ పేషెంట్‌లకు కావచ్చు, అవుట్ పేషెంట్‌లకు కావచ్చు, బ్లడ్ టెస్ట్ ఏవైనా అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా అన్నీ వస్తున్నాయి. ఎక్విప్‌మెంట్స్, అధునాతన ఎక్విప్‌మెంట్స్ అయితే అన్నీ కూడా వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లాగే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సార్ అయితే చెప్తున్నారు. సో, కెమెరా పర్సన్ వంశీతో రాజు, 9 న్యూస్, హైదరాబాద్.